అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి 8 నుండి 11వ తారీఖు వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. జూలై 8 నుండి 11వ తారీఖు వరకు మేషరాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రంగాల్లో అదృష్టం కలిసొస్తే మరికొన్ని రంగాల్లో కాస్త జాగ్రత్త అవసరమని తెలుస్తుంది. మేషరాశి వారు రాశి చక్రంలో మొదటి రాశి. అందుకే వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. అగ్నితత్వపు రాశి కావడం వల్ల వారిలో ఉత్సాహం, వేగం, మొండితనం కూడా కనిపిస్తాయి. మేషరాశి వారు సహజంగానే నాయకులు. వారు తమ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయగలరు. అలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి, సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడు కూడా వీరు సిద్ధంగా ఉంటారు. వీరు చాలా ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి వెనకడుగు అయితే అస్సలు వేయరు. తమ సామర్థ్యాలపై వారికి ప్రగాఢ నమ్మకం ఉంటుంది. మేషరాశి వారు ఏదైనా పనిని ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ రాశి వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టం అంటే మీరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమో తెలియదు, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశిపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా దైవబలం అనేది ఎప్పుడు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తుంది. ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందం, సంతోషం, ఆసక్తి మీ వైపు కలుగుతాయి. చూడాలని చెప్పి ఎప్పుడు కూడా మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. అస్సలు ఖాళీగా ఉండటం అనేది వీళ్ళు ఇష్టపడరు. ఈ మేషరాశి వారు చాలా కష్టపడాలి, సంపాదించుకొని జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఎదుటివారి కూడా అలాగే ఉండాలి. ఎదుటివారు కూడా ఎవరినైనా కానీ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఒకరి దగ్గర వెళ్ళి మనం చెయ్యి చాపేటటువంటి పరిస్థితి మనకు రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఎంత కష్ట పని అయినా కానీ ఇష్టంగా చేస్తారు. కాబట్టి వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు చాలా తెలివైన వారు, ధైర్యవంతులు. వీరు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరియు వీరికి కోపం కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి. వీరు ఎవరికి హాని చెయ్యరు. వారి పని వారు చేసుకుంటూ పోతారు. కుటుంబం బాధ్యతలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. శని భగవానుడు అనుగ్రహంతో ఈ 4 రోజులు ఈ రాశి వారికి అదృష్టం తిరుగులేని విధంగా తోడుంటుంది. గతంలో లాభాలు లేవని బాధపడిన వారికి ఈ 4 రోజులు అయితే ఆటంకాలు లేకుండా అద్భుతమైన లాభాలు వస్తాయి. ఈ 4 రోజులు వీరికి అదృష్టాన్ని తెస్తాయి. అపారమైన లాభాలు ఉన్నాయి. ఖర్చులు చేసిన ప్రతి రూపాయికి 10 రెట్లు తిరిగి వస్తుంది. విద్యార్థులు చక్కటి విద్యను పొంది సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగులకు మంచి కెరీర్ ఉంటుంది. జీతాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. పాత సమస్యలు తీరిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి దైవ అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ రాశి వారు చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ పెరిగారు. ఏ పని చేసినా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలను అనుభవించారు. కాబట్టి వీరికి ఇప్పటి నుండి ఏంటంటే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. చేసే ప్రతి పనిలో మంచి లాభం వస్తుంది. ప్రేమ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చేసుకున్న జీవిత భాగస్వామిని
జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే వీరికి మంచి సంతానం కలుగుతుంది. ఈ రాశివారు ఈ 4 రోజులు వీలైతే కుక్కలకు ఆహార పదార్థాలు వెయ్యండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు ఉండేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఏమాత్రం కూడా జారవిడుచుకోకండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే రాబోయే ఈ 4 రోజులు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆగిపోయినటువంటి పనులు కూడా సజావుగా సాగిపోతాయి. ధనం వస్తుంది. మీ వల్ల మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చకచకా పూర్తి అవుతాయి. రాబోయే రోజుల్లో ధనలాభం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ 4 రోజులు ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. దానివల్ల ఏంటంటే మీకు నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి వారి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఈ 4 రోజులు మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. అలా చెప్పడం వల్ల కొన్నిసార్లు ఇది మొరటుగా అనిపించినా కానీ వారి ఉద్దేశం ఎప్పుడు కూడా చెడుగా ఉండదు. అలాగే వీరికి పోటీతత్వం కూడా ఎక్కువ. ఏదైనా పనిలో తామే ముందుండాలని కోరుకుంటారు. ఈ లక్షణం వారికి ఉన్నత స్థానానికి చేరడానికి సహాయపడుతుంది. మేషరాశి వారికి కోపం త్వరగా వస్తుంది. కానీ అది ఎక్కువసేపు ఉండదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశంలో మాట్లాడటం వారి బలహీనతగా ఒకటి అని చెప్పుకోవచ్చు. వీరి సాహసాలను ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం, సాహసోపేతమైన పనులు చేయడం వారికి సరదాగా ఉంటుంది. వీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాని నుండి వెనక్కి తగ్గటానికి ఇష్టపడరు. ఇది కొన్నిసార్లు సమస్యలను స్పష్టించవచ్చు. తొందరగా కోపం తెచ్చుకుంటారు. ఆవేశంలో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. వీరికి ఓపిక తక్కువ. ఏదైనా పని త్వరగా పూర్తి కావాలని కోరుకుంటారు. ఆలస్యం జరిగితే చిరాకు పడతారు. కొన్నిసార్లు తమ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల గురించి అంతగా ఆలోచించరు. మేషరాశి వారు బలమైన వ్యక్తిత్వం, అపారమైన శక్తి కలిగిన వారు. వారి సానుకూల లక్షణాలు వారిని విజయ పదంలో నడిపిస్తాయి. అయితే వారి బలహీనతను అధిగమించగలిగితే వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే జూలై 8, 9 మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా లాభాలు, వృత్తిలో గుర్తింపు, వ్యక్తిగత సంబంధాల్లో సానుకూలత వంటివి ఉంటాయి. మీ ఉత్సాహం, చొరవతో పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. జూలై 10, 11 గురువారం మరియు శుక్రవారం ఈ 2 రోజులు కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. వృత్తిలో చిన్నపాటి అడ్డంకులు, వ్యక్తిగత సంబంధాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆవేశాన్ని నియంత్రించుకొని ఓపికగా వ్యవహరించడం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మొదటి 2 రోజులు మేషరాశి వారికి అదృష్టాన్ని, విజయాలను అందిస్తే చివరి 2 రోజులు వారి సహనాన్ని, వివేకాన్ని పరీక్షించవచ్చు. మీలోని సానుకూల లక్షణాలను ఉపయోగించుకుంటూ బలహీనతలను అధిగమించుకోవడానికి ప్రయత్నిస్తే ఈ 4 రోజులను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ప్రశాంతంగా ఉండటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తినడం మీకు చాలా అవసరం. పని ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా కొంత మానసిక ఒత్తిడి లేదా చిరాకు ఉండవచ్చు.
దీనివల్ల నిద్రలేమికి దారి తీయవచ్చు. కాబట్టి టైంకి తినడం, టైంకి పడుకోవడం లాంటివి చేయండి. అనవసరమైన శారీరక శ్రమకు దూరంగా ఉండండి. మీరు ఇప్పటికే అలసటగా అనిపిస్తే తగిన విశ్రాంతి తీసుకోండి. చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మేషరాశి వారికి జూలై 8, 9, 10 మరియు 11 తేదీల్లో అదృష్టాన్ని పెంచే రంగులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలిసి వచ్చే రంగులని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఎరుపు రంగు చాలా అనుకూలమైనది. ఇది శక్తి, ఉత్సాహం మరియు సాహసానికి పత్రిక. ఈ రోజుల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించడం లేదా ఎరుపు రంగు వస్తువులను ఉపయోగించడం మంచిది. పసుపు రంగు శుభాన్ని, ఆశావాహ దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది మీలో సానుకూలతను పెంచుతుంది. ఆరెంజ్ రంగు సృజనాత్మకతను మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది. మేషరాశి అధిపతి కుజుడు, అంగారకుడు కాబట్టి 9 ఈ రాశి వారికి అదృష్టపు సంఖ్య. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 9, 18, 27 వంటి సంఖ్యలను మీకు బాగా కలిసొస్తాయి. నాయకత్వ లక్షణాలను సూచించే సంఖ్య. మంగళవారం మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం ఈ రాశి వారికి చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన పనులు, కొత్త ప్రారంభాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. ఈ అంచనాలు సాధారణ జ్యోతిష్యం సూత్రాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులను బట్టి వీటి ప్రభావం మారవచ్చు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుందో. రాబోయేటటువంటి ఈ 4 రోజులు మీకు ఎలా ఉందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.